ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేసి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు డ్రగ్స్ అనేటివి, మాదక ద్రవ్యాలు, గాంజా కానీ కొకైన్ కానీ యువత ఎక్కువగా ముంబై రాష్ట్రంలో కానీ, నేను ఢిల్లీ లా చేస్తున్నప్పుడు ఢిల్లీలో కానీ వీటి గురించి వినేవాళ్ళం. హైదరాబాద్లో ఎప్పుడు వినలేదు, కనలేదు. కానీ ఈ 7 ఏళ్ల టిఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం విశ్వనగరం కాదు, విషనగరంగా మారింది. ఇవాళ ఒక యువకుడు మారక ద్రవ్యాలకు బానిస అయిపోయి కాక్టైల్ తీసుకోవడంతో మొదటి మరణం హైదరాబాద్ లో సంభవించింది. తమ్మి తారక రామారావు, నువ్వు 50 ఏళ్ళు ఏం చేసావని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. నీ దరిద్రపు ముఖ్యమంత్రి మీ నాన్నగారి హయాంలో నువ్వు మంత్రిగా ఉంటున్నప్పుడు హైదరాబాద్ నగరం గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వంలో కాలిఫోర్నియా తర్వాత హైదరాబాద్ విశ్వనగరంగా ఐటీ హబ్గా మారింది. ఇవాళ నీ హయాంలో డ్రగ్స్ కి క్యాపిటల్ సిటీగా భారతదేశంలోనే ఎదిగినది. 2017లో సినీ తారల యొక్క డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్ లో అకుల్ సబర్వాల్ ద్వారా కమిటీ ఏర్పాటు చేస్తూ మీ నాన్నగారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంతవరకు వదిలిపెట్టమని చెప్పి మాట్లాడాడు. ఇవాళ విద్యార్థులకి, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నడ్డి మీద కొడుతూ ఉద్యోగాలు కల్పన చేయకుండా ప్రతి 6 నెలలకి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఉద్యోగ ప్రకటన చేస్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా లిక్కర్ షాపులతోటి ఎక్సైజ్ ద్వారా 30,000 కోట్ల ఆదాయం సంపాదిస్తూ యువకులు ఎక్కువ మటుకు ఈ పబ్బులు, ఈ స్పెషల్ లిక్కర్ షాపులు, అవి కూడా కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన వెలమ కులస్తులకే స్పెషల్ షాపులు. మీ కో బ్రదర్ సంతోషరావు గారికి వాటాలు. 50 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిన ప్రశ్నిస్తున్న తమ్మి తారక రామారావు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. నీ ముఖానికి, మీ అయ్య ముఖానికి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? 1200 మంది యువకులు ప్రాణాలు అర్పించారు. తల్లిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తే ఈ 7 ఏళ్ల కాలంలో హైదరాబాద్ నగరాన్ని విషనగరంగా మారుస్తూ డ్రగ్స్ కేంద్రంగా చేస్తూ విద్యార్థులని తాగుడికి, మత్తు పానీయాలకి బానిసలను చేస్తూ పరిపాలిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క కుటుంబం ఏ విధంగా తెలంగాణను దోచుకుంటుందనేది తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇవాళ ఏప్రిల్ 4 రోజు, ఏప్రిల్ 1 తెలంగాణకి అహర్నిశలు పోరాడిన తెలంగాణ ప్రజలని వాళ్ళ ఫూళ్ళు చేస్తూ బస్సు ఛార్జీలు పెంచుతా ఉన్నాం, విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉన్నాం. పెంచిన ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఫిబ్రవరి 1 నుంచి ఏకాఏకిన జనవరి 31 తారీఖుని పెంచేసుకోవాలి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, మందుల ధరలు పెంచినావు. పేద ప్రజలకి నువ్వు కేసీఆర్ కిట్ అంటూ మాట్లాడుతూ ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు తిరుగుతూ పేషెంట్ ని కలిసిన ఫోటోలు కనపడతా ఉంటే తమ్మి తారక రామారావు నీకు సిగ్గుశనం అనిపిస్తలేదా? నువ్వు సూట్ కొట్టేసుకుని అమెరికా వచ్చాకనే లేక అంగ్రేజీలో మాట్లాడితే పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నావా? ఏమాత్రం మీకు సిగ్గుశనం అని ఉంటే ఇవాళ ఆసుపత్రిలో మీ అయ్యనేమో పంటి నొప్పి వస్తే ఢిల్లీకి పరిగెత్తుతాడు ప్రత్యేక విమానంలో, దాంట్లో పెట్టే ఖర్చు పెడితే ఒక ఐసీయూ సెంటర్ బాగుపడుతుంది. లేక యశోద ఆసుపత్రికి పోతాడు. గతంలో ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ నిజాం ఆసుపత్రికి నిమ్స్కి వెళ్ళేవారు. ఇవాళ మీ హయాంలో ఏం జరిగినది? నిజామాబాద్ లో కూడా నా హయాంలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం. మీరేం చేశారు? ఉన్న మెడికల్ కాలేజ్ మూతపడే పరిస్థితి. విద్యాలయాలకి కనీసం డబ్బులు ఇవ్వకుండా, కొత్త కోర్సులు స్టార్ట్ చేయకుండా మీరు ఇచ్చే డబ్బులు ఖాళీ సాలరీస్కే సరిపోతా ఉన్నాయి. అటు కేంద్రంలోనేమో
నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం ప్రతిరోజు 9 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ మధ్యతరగతి పేద ప్రజలు నడ్డిని కొడతా ఉన్నారు. ఇవాళ ఇద్దరు కలిసి దేశాన్ని, రాష్ట్రాన్ని ఏప్రిల్ ఫూల్స్ అంటే ప్రజలని, ఇటు తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలను ఫూల్ చేస్తా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా రైతు పండించిన పంట కొనమనంటే, మిత్రులకి నేను మీకు వీడియో షేర్ చేస్తాను. 2014 ప్రభుత్వం ఏర్పడ్డాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఖాళీ తెలంగాణ ప్రజలే అంటే ఒక 100 లక్షల కోట్ల ధాన్యాన్ని తెలంగాణ ప్రజలే తినగలుగుతారు, తింటున్నారు. కేంద్రం కొనకపోయినా కూడా తెలంగాణ ప్రజలకి అమ్మేసి పెడతానని చెప్పాడు. ప్రతి గింజ కొండని చెప్పి మాట్లాడాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీ కళ్ళ మాటలు కట్టుబెట్టి కర్ణాటకలో చనిపోతున్న రైతుల ప్రాణాలు కాపాడమని కోరుతాము. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ధాన్య సేకరణ సమస్య రాలేదు. మా జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. తమ్మి ప్రశాంత్ రెడ్డి, నీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడడం చూసుకోతాము, ధాన్యం ఉండాలని చెప్పి మాట్లాడేది మర్చిపోయినవా? ఇవాళ టిఆర్ఎస్ పార్టీ మీ ద్వారా మరొకసారి చెప్తా ఉన్నాం, ఇదొక పెద్ద కుంభకోణం జరుగుతా ఉంది. గతంలో కూడా ధాన్యం సేకరణ చేయకుండా సరైన సమయంలో అకాల వర్షాలతో పంట తడిసిపోతా ఉంటే బస్తాలు మనకుండా తాకట్టు పెట్టకుండా సేకరణ చేయకుండా రైతులని జబర్దస్తిగా ఏ ఆధారానికి ఇంకే గత్యంతరం లేకుండా రైస్ మిల్లర్స్ అమ్మడం జరిగింది. రైస్ మిల్లర్స్ 2 కిలోల నుంచి 5 కిలోల నుంచి తరుగు తీసి రైతులకి డబ్బులు తక్కువకి ఇచ్చినట్టు, ఎంఎస్పీ ఇవ్వకుండా 1940 రూపాయలు ఇవ్వకుండా. మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి డ్రామాలు ఆడి తిరిగి వచ్చి ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ 73 లక్షల టన్నులు కొంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిందని మీరు ఏం చేశారు? రైస్ మిల్లర్స్ తోటి అప్పటికే ధాన్యం రైతు పండించింది, రైస్ మిల్లర్స్ చేతిలో పోతే రైస్ మిల్లర్స్ తోటి ఎంఎస్పీకి కొన్నారు. దాని ద్వారా ఎంత పెరిగింది? కొన్ని వందల వేల కోట్ల రూపాయలు కుంభకోణం. ఇది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల కాడ నుంచి మంత్రుల వరకు పందికొక్కులాగా మేషలు పరిచయం. ఇది ఒకవేళ బండి సంజయ్ గారికి మీ బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే హోంమంత్రి అమిత్ షా గారు వెంటనే సిబిఐ విచారణకి ఇక్కడ ఆదేశించారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు రైస్ మిల్లర్స్ తోటి కలిపి గతంలో నిజామాబాద్ జిల్లాలో చెల్ల కవిత గారు నిజామాబాద్ లో ఉన్న రైస్ మిల్లర్స్ తోటి కుమ్ముక్కైపోయి ఎన్ని వందల కోట్లు అటు కమర్షియల్ ట్యాక్స్ కొట్టడంతో రైస్ మిల్లర్స్ తోటి కమిషన్ దగ్గర నిజామా కాదా? నిన్న పేపర్లు చూస్తా ఉన్నాం. రైస్ మిల్లర్స్ తోటి కుమ్ముక్కైనట్టుగా ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి మిల్లర్స్ తోటి కుమ్ముక్కై కేంద్రం కేంద్రం రాష్ట్రం పైన పెట్టి బట్టబాజీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో బియ్యం సేకరణకి సమస్యలు లేవు. పంజాబ్ అని మాట్లాడుతూ ఉన్నారు కవితమ్మ గారు. మీ కవిత గారు గతంలో జాగృతి ద్వారా చనిపోయిన రైతు కుటుంబాలకు స్కాలర్షిప్స్ ఇస్తానని చెప్పి 100 కోట్లు కలెక్ట్ చేసిన ఎవరికైనా ఇచ్చినవా? లేక నీ ప్రచారంలో బోధన్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్పి తెరిపించడం కాదు, స్వాధీనం చేసుకున్నానని చెప్పి మాట్లాడారు. రైతులకు పంగనామాలు పెట్టి గతంలో మీరు చేసిన ధర్నాలాగానే పార్లమెంట్లో చేస్తూ మీరు రాహుల్ గాంధీ గారు కానీ విమర్శలు చేస్తున్నట్టు మాట్లాడడం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలకి, ప్రజా సంఘాలకి, ప్రతిపక్ష పార్టీలకి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు యొక్క ప్రభుత్వం రైతు పండించిన ధాన్యం సేకరణ చేయకుండా రైస్ మిల్లర్స్ తోటి కుమ్ముక్కై అవినీతిలో కూరుకుపోయి ఉన్నది. పన్నుల ద్వారా పెట్రోల్, డీజిల్, కుకింగ్, వంట గ్యాస్ ద్వారానేమో కేంద్ర ప్రభుత్వం పెంచుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు నడ్డి విడగొడుతున్నారు. ఇప్పుడు టిఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి ప్రజల సంఖ్యను దోచుకుంటూ దాచుకుంటున్నారు. యువతనేమో మత్తులకు తోసేస్తూ మత్తు పార్టీల కేంద్రంగా హైదరాబాద్ నగరం మార్చారు. కొత్తగా వచ్చిన కమిషనర్ ఆనంద్ గారికి విజ్ఞప్తి, మీరు ఒక నిజాయితీ గల పోలీస్
పోలీస్ ఆఫీసర్. ఇప్పటికైనా చాలాతో మీరు ఈ ఒక్క నెలలో 250 కోట్లు వసూలు చేశారు. రాత్రుల దాకా పబ్బులు తెప్పించేవి తాగిపిస్తూ ఉంటారు. అంటే టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన కుటుంబీకులకే పబ్బులు గిట్టు ఉంటాయి. తాగించినాక చాలా చేస్తూ ఉంటారు. రైట్, విద్యార్థులకి యువకులకేమో మత్తులు డ్రగ్స్ అక్కడ పబ్బులలో ఇష్టానుసారంగా అవైలబుల్ అవుతా ఉన్నాయి. వాటిని కట్టడి చేయకుండా గతంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలతో ఒత్తిడితో దొరికిపోయి వాళ్ళ ఒత్తిడికి కేసులు పెట్టకుండా చేశారు. సివి ఆనంద్ కాలేజ్ మిత్రుడు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. దీంట్లో మీరు గతంలో కాకుండా ప్రభుత్వ ఒత్తిడి లొంగకుండా ఇప్పటికన్నా మీరు మన పిల్లల వయసున్న యువకులంతా కూడా ఇవాళ డ్రగ్స్ కి బానిసలైపోయి వాళ్ళ మొదటి మరణం సంభవించింది. హైదరాబాద్ నగరం విశ్వనగరం ఉండాలనంటే డ్రగ్స్ మాఫియాని కట్టడి చేయండి. ఎంతటి ప్రభుత్వం ఉన్నా కూడా మీరు దాన్ని లెక్క చేయకుండా చేయాలని పోలీస్ కమిషనర్ గారికి సూచిస్తూ చంద్రశేఖరరావు గారు ఇప్పటికన్నా తెలంగాణ రాష్ట్రాన్ని మత్తులో ముంచుతూ ఎక్సైజ్ ద్వారా 30,000 కోట్లు డబ్బులు కాజేస్తూ విద్యుత్ ఛార్జ్ తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచుతూ భూమి లావాదేవీలలో మీ సంబంధికులు లేక మైహోంలో ఇంకొకరు పెద్ద కంపెనీలతోటి అపర్ణను లేక కల్వకుంట్ల తారక రామారావుకు సంబంధించిన కంపెనీలు వ్యాపారం చేస్తే సరిపోతుంది అనుకోవట్లేదు. మామూలు ఉద్యోగాలు చూసుకున్న వాళ్ళు కొనాలంటే కూడా ఇవాళ వాళ్ళు కొనుక్కునే స్థాయిలో లేకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పంపడం జరిగింది. యువకులకు విజ్ఞప్తి, తాగుడికి మత్తు పానీయాలకు బానిసలు కాకండి. తెలంగాణ రాష్ట్రం ఇటు టీఆర్ఎస్ పార్టీ నియామకాల పేరు పైన నిండా ముంచుతా ఉన్నది, దోచుకుంటా ఉన్నది. పథకాల పేరు పైన పంగనామాలు పెడతా ఉన్నారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నీకు పూటకు నూటకు జ్వరం వస్తూ ఉంటుంది, జ్వరం వస్తుందో తాగి పండుకుంటూ తెలివిగా ముఖ్యమంత్రి గారు ఇప్పటికన్నా కన్ను తెరిచి గతంలో మాట్లాడినట్టు కాకుండా డ్రగ్స్ పైన పోలీస్ శాఖ పైన ఒత్తిడి లేకుండా కట్టడి చేయండి. ఇది మన తెలంగాణ బిడ్డల భవిష్యత్తు. అయినా నీ నుంచి ఎలాంటి ఇంకా ప్రజలకు ఎలాంటి హోప్ కూడా లేకుండా పోతా ఉంది. నువ్వు భద్రాచల రామునే ముంచినోడివి, భద్రాచల రాముని బట్టలు కట్టడం చంద్రశేఖరరావు ఇక తెలంగాణ ప్రజలు ఏం బాగు చేస్తాడు? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన తెలంగాణ ప్రదేశ్ కమిటీ ప్రజల పక్షాన ఈ నిత్యావసరాల ధరల యొక్క పెరుగుదలకు వ్యతిరేకంగా పెట్రోల్, డీజిల్, కుకింగ్ గ్యాస్ పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, బస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గ్రామ స్థాయి నుంచి పోరాటాలు కొనసాగిస్తారు. ముఖ్యమంత్రి గారు మీకు యశోద హాస్పిటల్ ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, మీకు పనులకి, కానీ సామాన్య ప్రజలకి మీ హయాంలో మీ 7 ఏళ్ల పాలనలో పేషెంట్లని ఎలుకలు తింటా ఉంటే మీకు సిగ్గుశరం అనిపించట్లేదా? ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ప్రభుత్వ హాస్పిటల్ బాగు చేయడానికి కొరకు డబ్బులు కేటాయించండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.